బహుముఖ బనారస్ చాప్టర్ నంబర్ 9 సానుల దేశభక్తి తవైఫ్ల దేశభక్తి. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కేపీ కలిదిండి. సానుల దేశభక్తి. మనిషికి రొటీన్ నుండి బ్రేక్ కావాలి. అది వినోదం కల్పిస్తుంది. అది కొందరికి పున్నమి వెన్నెల కావచ్చు, కొందరికి నిత్యం పలకరించే పక్షుల కూకురావాలు కావచ్చు. వినోదానికి 1000 తలుపులు. అవి తలపుల్ని బట్టి తెరుచుకుంటాయి. కొందరికి వ్యసనాలు వినోదం, కొందరికి సినిమాలు వీడియోలు, మరికొందరికి తవైఫ్లు. స్త్రీలను వినోద వస్తువుగా మార్చిన వ్యవస్థ అన్ని సమాజాల్లోనూ ఉంది. తవైఫ్లను స్త్రీలుగా చూసే పురుషులు అరుదు. అలాంటిది తవైఫ్లలో దేశభక్తిని చూడటం మరీ అరుదు. తవైఫ్, వేశ్య, గణిక, వారాంగణ, నగరవధు, పతురియ, రండి ముండి వ్యవస్థలు మన దేశ సంస్కృతిలో ఉన్నాయి. బౌద్ధ కాలంలో ఆమ్రపాలి కథ అందరికీ తెలిసిందే. అంతవరకు విహారాలో మహిళల్ని అనుమతించలేదు. ఆమ్రపాలి వల్ల దాని తలుపులు తెరుచుకున్నాయి. గూఢాచారులుగా గణికలను ఉపయోగించమని కౌటిల్యుడు చెప్పాడు. తవైఫ్ అరబ్బీ శబ్దం, వ్యక్తుల దళమని దీని అర్థం. అంటే పాడేవాళ్లు, నాట్యం చేసేవాళ్లు, వాద్యాలు వాయించేవాళ్ల సమూహం. ఈ సమూహంలో నర్తకిలదే ప్రధాన పాత్ర. వారిని తవైఫ్గా పిలుస్తారు. ప్రాథమికంగా వీరు కళాకారులు, వేశ్యలు కాదు. మొదట్లో జమీందార్ల, సంపన్నుల వివాహాది శుభకార్యాలలో వీరి ముజ్రా పెట్టేవారు. తరువాత వీరికి ఒక స్థానాన్ని నిశ్చయించారు. దాన్ని కోటే అంటారు. అక్కడకు ప్రముఖులంతా చేరేవారు. వారణాసిలో చౌక్ పోలీస్ స్టేషన్ దగ్గర కోటే ఉండేది. దాల్మండి మొహల్లాలో ఈ కోటేలు ఎక్కువగా ఉండేవి. మున్షీ ప్రేమ్చంద్ సేవా సదన్ నవలలో దాల్మండి కోటేను వర్ణించారు. ఈ కోటేలు బెనారస్ సంగీత సంస్కృతిని నిలబెట్టాయి. తర్వాత కాలంలో ఈ కోటేలు వేశ్య వాటికలుగా మారాయి. తరువాత కొందరు తవైఫ్లు సంపన్నులకు ఉంపుడుగత్తెలుగా మారారు. కొందరు వేశ్యలుగా మారారు. కొందరు తవైఫ్లుగా ఉండిపోయారు. కొందరు సంగీతం, నృత్యాల్లో శిఖరాలకు చేరారు. వారిలో కొందరు పద్మశ్రీలు అయ్యారు. కొందరు పద్మభూషణాలు అయ్యారు. కాశీ నృత్య సంగీత సంస్కృతిలో తవైఫ్లు ముఖ్య పాత్ర నిర్వహించారు. ఆధునిక హిందీ వైతాళికుడైన భారతేందు హరిశ్చంద్ర కూడా వీరి నుండి ప్రభావితమయ్యారు. ప్రేమ యోగినిలో ఆయన ఇలా రాశారు: సగం కాశీ భాట్ బటేరియా బ్రాహ్మణ్ సన్యాసి, మిగతా సగం కాశీ రండి ముండి రాండ్ ఖాంగీ కాశీబీ. ఓ కాశీవాసులారా, మీ కాశీని చూశాను. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కు తవైఫ్ బ్రిజ్జాలాతో ఒక కచేరీలో పరిచయం ఏర్పడింది. ఆమె పాడిన మనసు ఆట వస్తువు పగిలిపోయింది పాట బిస్మిల్లా ఖాన్ను కదిలించింది. నేను ఆమెతో కలిసి సంగీత సాధన చేసేవాణ్ణి. ఆమె పాటను నేను సెహనాయిలో ఊదేవాణ్ణి. అది అమరమైపోయింది అంటారు బిస్మిల్లా ఖాన్. జద్దన్ బాయ్, రసూలన్ బాయ్, రాజేశ్వరీ బాయ్, కాశీబాయ్, తౌకీబాయ్, హస్నాబాయ్, జవహార్ బాయ్, చంపాబాయ్, బడీ మైనా, చోటీ మైనా, సిద్ధేశ్వరీదేవి, చంద్రకుమారి, షాజహా బేగం మొదలైన వాళ్ళు కాశీ పేరును కళారంగంలో సువర్ణాక్షరాలతో రాశారు. సంగీత ప్రపంచంలో కాశీకి ఉన్నత స్థానం కల్పించారు. చౌక్ పోలీస్ స్టేషన్ వెనుక వీధిలో లాల్తా ఉండేవారు. ఆమె తండ్రి మంచి తబలా వాదకులు. ఇక్కడ ఒక కోటే అంటే వేశ్యా వాటిక ఉండేది. దీనిలో భగోతి, ముస్తరి, మలక, ప్రఖ్యాత గాయని రాజేశ్వరి ఉండేవారు. ఇది విప్లవకారులకు రహస్య స్థావరంగా ఉండేది. వేశ్యా వాటిక స్వతంత్రతా సేనానులకు స్థావరం అవుతుందని బ్రిటిష్ వాళ్ళు ఊహించలేదు. పై అంతస్తులో కోటే ఉండేది. భూతలంలో కిళ్ళీ దుకాణం ఉండేది. కోటే బాగా అలంకరించబడి ఉండేది. వచ్చిన వాళ్లను గౌరవంగా కూర్చోబెట్టేవారు. రాజేశ్వరీబాయి వచ్చేవారు. అందరికీ నమస్కరించేవారు. సంపన్నులు నోట్లు విసిరేవారు. ఏ పాట కావాలో చెప్పేవారు. తబలా, సారంగి వాదకులు ప్రారంభించేవారు. భాయ్ పాట మొదలయ్యేది. పాటతో పాటు నాట్యం కూడా. ఖ్యాల్తో మొదలైన తరానా, తుమ్రి, దాద్రా, చైతి, హూలి, టప్పా వినిపించేవారు.
పూల్ గేందువా నమారో హే రాజా, పాన్ ఖాత్ ముఖ్ లాల్ భయోరి. ఓ రాజా, బంతిపూలు తెంపకు, కిళ్ళీ తినడం వల్ల మొహం ఎర్రబడింది అని పాడేవారు రాజేశ్వరి. నువ్వు నా మనసనే బంతిపువ్వును తెంపకు, ఎందుకంటే కిళ్ళీ తినడం వల్ల మొహం ఎర్రబడినట్లుంది, నీ ప్రేమతో నా మనసు ఎర్రబడింది అని దానర్థం. ఏ కోటే కింద నిలబడినా సంగీతం వర్షిస్తుంది. ఇదంతా నాణానికి ఒకవైపే. రెండో వైపు చూస్తే తవైపుల దేశభక్తి కనబడుతుంది. వారి నిజాయితీ, గొప్పతనం తెలుస్తుంది. 1857 తొలి స్వాతంత్రోద్యమ పోరాటంలో చరిత్ర కళ్ళు చూడని త్యాగం ఒకటుంది. అజీజన్ బాయ్. ఆమె పేరు చెబితే ఆంగ్లేయులకు దడ పుట్టేది. ఆమె తవైఫ్గానే లోకానికి తెలుసు. ఆంగ్లేయులకు కూడా అదే తెలుసు. ఆమె దేశభక్తురాలని దేశభక్తులకే తెలుసు. అజీజన్ బాయ్ అసలు పేరు అంజుల. 1824లో మధ్యప్రదేశ్లోని ఒక జమీందారు కుటుంబంలో జన్మించారు. యవ్వనంలో మిత్రులతో కలిసి మేళాకు వెళ్లారు. ఒక బ్రిటిష్ కానిస్టేబుల్ ఆమెను ఎత్తుకుపోయాడు. దారిలో ఆమె ఒక నదిలోకి దూకింది. ఆమెను ఒక వ్యక్తి కాపాడాడు. అతను ఆమెను కాన్పూర్లో అమ్మేశాడు. వాళ్లు ఆమెకు సంగీతం నేర్పించారు. ఆమెకు తవైఫ్ శిక్షణ ఇచ్చారు. అప్పటి నుండి ఆమె అజీజన్ బాయ్గా మారింది. అందంలో, నృత్యంలో ఆమె పేరు నలువైపులా వ్యాపించింది. కాన్పూర్లో ఆమె కచేరీకి ఆంగ్ల అధికారులు వచ్చేవారు. తాంతియా తోపేకు ఈ విషయం తెలిసింది. తాంతియా ఆ కచేరీపై దాడి చేశాడు. ఆంగ్ల అధికారులు తప్పించుకున్నారు. హోలీ పండుగకు బిటూర్ రమ్మని తాంతియా ఆమెను ఆహ్వానించాడు. ఆమె వెళ్లారు. తన నృత్యంతో అక్కడున్న వాళ్లను ముగ్ధుల్ని చేశారు. పారితోషకంగా ఆమెకు డబ్బు ఇవ్వబోయారు తాంతియా. నాకు డబ్బు కాదు, మీరు వేసుకున్న యూనిఫామ్ ఇవ్వండి అన్నారట అజీజన్ బాయ్. అలా ఆమె తాంతియా దళంలో చేరింది. ఒకసారి అజీజన్ బాయ్ ఒక కచేరీ పెట్టారు. దానికి కేవలం ఆంగ్లేయులనే పిలిచారు. అక్కడ ముందుగానే తిరుగుబాటుదారులు కాచుకున్నారు. ఒక్కసారిగా కచేరీలో ఆంగ్లేయులపై దాడి చేశారు. చాలామందిని హతమార్చారు. నానాసాహెబ్కు అజీజన్ బాయ్ గురించి తెలిసింది. అతను ఆమెకు రాఖీ కట్టారు. దానికి ఆమె చాలా ఆనందపడింది. తాను సంపాదించిన ఆస్తినంతా తిరుగుబాటు కోసం ఆమె నానాసాహెబ్కు ఇచ్చేశారు. అజీజన్ బాయ్ మిగతా తవైఫులతో కలిసి మస్తానీ టోలీ స్థాపించారు. వీరికి యుద్ధ నైపుణ్యం మీద శిక్షణ ఇచ్చేవారు. ఆమె పగలు సైనిక వేషంలో ఆంగ్లేయులతో పోరాడేవారు. రాత్రి నర్తకిగా కచేరీలు చేసేవారు. ఆమె ప్రేరణతో చాలామంది సిపాయిలు తిరుగుబాటు చేశారు. కాన్పూర్ నుండి ఆంగ్లేయులను తరిమి కొట్టారు. జూలై 8, 1857న నానాసాహెబ్ కాన్పూర్లో స్వాతంత్రం ప్రకటించాడు. జూలై 17, 1857న జనరల్ హేవ్లాక్ పెద్ద సైన్యంతో కాన్పూర్పై దండెత్తాడు. నానాసాహెబ్ పారిపోయాడు. అజీజన్ బాయ్ దొరికిపోయింది. తిరుగుబాటుదారుల స్థావరాల గురించి చెబితే విడిచిపెడతామన్నారు. ఆమె చెప్పలేదు. తుపాకీతో కాల్చి చంపుతామన్నారు. ఆమె భయపడలేదు. అలా తుపాకీ గుళ్లకు నేల కొరిగింది అజీజన్ బాయ్. బ్రతుకుకు బానిసైన తవైఫ్ల కన్నా స్వేచ్ఛ యొక్క రుచి ఎవరికి బాగా తెలుస్తుంది? తవైఫ్ల మధ్య తారగా వెలిగింది అజీజన్ బాయ్. ఏ దేశభక్తుడికి తీసిపోని త్యాగాన్ని చూపింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన మరొక తవైఫ్ బేగం హజ్రత్ మహల్. ఈమె 1820లో ఫైజాబాద్లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఈమె అసలు పేరు మొహమ్మద్ ఖానూన్. చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఈమెను లక్నోలో నవాబు కోటలో అమ్మేశారు. అక్కడ ఆమెను తవైఫుగా తీర్చిదిద్దారు. నృత్యం నేర్పించారు. ఆమె చాలా అందగత్తె. లక్నో నవాబు వాజిద్ అలీషా ఆమెను ఉంపుడుగత్తెగా స్వీకరించారు. వీరికి ఒక కుమారుడు పుట్టాడు. అలా ఖానూన్ను పెళ్లి చేసుకుని హజ్రత్ మహల్గా బిరుదునిచ్చాడు. క్రీస్తుశకం 1856లో బ్రిటిష్ వారు అవధ్ రాజ్యాన్ని ఆక్రమించారు. వాజిద్ అలీని కలకత్తాకు పంపించారు. కానీ బేగం హజ్రత్ మహల్ తన కుమారునితో లక్నోలోనే ఉండిపోయారు. తన కొడుకును నవాబుగా ప్రకటించారు. 1857లో నానాసాహెబ్ ఫైజాబాద్ మౌల్వీలతో కలిసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. 1858లో ఆంగ్లేయులు లక్నోపై విజయం సాధించారు. నానాసాహెబ్తో కలిసి ఆమె నేపాల్కు పారిపోయారు. 1879లో ఆమె కాఠ్మండూలో స్వర్గస్థులయ్యారు.
మరణించే వరకు ఆమె బ్రిటిష్ వారికి తలొగ్గలేదు. అవి సహాయ నిరాకరణోద్యమ రోజులు. నవంబర్ 25, 1920న గాంధీజీ కాశీ వచ్చారు. 2 రోజులున్నారు. విద్యాధరీబాయి నేతృత్వంలో కొందరు తవైఫ్లు టౌన్ హాల్లో గాంధీజీ సభకు వచ్చారు. గాంధీజీ ప్రసంగం నుండి ప్రభావితులయ్యారు. విద్యాధరీబాయి గాంధీజీ ఉద్యమ పద్ధతులను దినపత్రికల్లో చదివేవారు. వాటి పట్ల ఆకర్షితురాలయ్యారు. గాంధీజీ ప్రసంగం ఆమెపై చెరగని ముద్ర వేసింది. విద్యాధరీబాయి గాంధీజీని కలిశారు. దేశంలోనే విభిన్న ప్రాంతాల్లో మీరు సంగీత కార్యక్రమాలు ఇస్తుంటారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా, స్వాతంత్రోద్యమానికి అనుకూలంగా మీరు ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని గాంధీజీ ఆమెకు సలహా ఇచ్చారు. ఆ ప్రేరణతో ఆమె దేశభక్తి గీతాలు రాశారు, పాడారు. ఆమె ప్రతి సంగీత కార్యక్రమంలో ఈ పాటను పాడేవారు. చున్ చున్ కే ఫూల్ లేలో అర్మన్ రహ్ నజాయ్, ఏ హింద్ కా బగీచా గుల్జార్ రహ్ నజాయ్. ఏరేరి పువ్వులు తీసుకో, కోరికలు మిగలకుండా చూసుకో. ఇది భారతదేశమనే వనం, పూలతోట మిగిలిపోకుండా చూసుకో. ఆమె విదేశీ వస్త్రాలను తగులబెట్టారు. ఖాదీ వస్త్రాలు ధరించారు. ఆమె ఉద్యమకారులకు ధన సహాయం చేసేవారు. కొందరు విప్లవకారులకు దాక్కునేందుకు చోటిచ్చేవారు. ఆమె కాశీ నరేష్ కోటలో ఆస్థాన నర్తకిగా, గాయనిగా పనిచేసేవారు. ఈ యుగం స్వేచ్ఛా వాయువులు పీల్చమంటోంది. నీ జైలుకు భయపడేవాళ్ళు లేరిక్కడ. నీ అణిచివేతకు మా త్యాగం సమాధానం. ఇవన్నీ పిల్లల ఆటలు మాకు అంటూ విద్యాధరీబాయి పాడేవారు. ఆమె ప్రతి కార్యక్రమం ఈ పాటలతోనే మొదలయ్యేది. అంతేకాదు, ఆమె మహాత్మా గాంధీ నుండి ప్రభావితమై ఈ క్రింది పాట పాడేవారు. ఔతర్ మహాత్మా గాంధీ హే భారత్ కా భార్ ఉతారన్ కో, హమ్ గరీబోం కే గలే కా హార్, వందే మాతరం. ఆ రోజు నుండి ఆమె దేశభక్తి గీతాలను పాడేవారు. తన ఇంట్లో సహాయ నిరాకరణోద్యమ మీటింగులు పెట్టేవారు. మిగతా తవైఫులను ఉద్యమం వైపు ప్రోత్సహించేవారు. ఆమెతో తవైఫ్ సుల్తానా చేతులు కలిపారు. హస్నాబాయి కూడా వెంట నడిచారు. కాశీలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడిపిస్తున్న ప్రేమ్ కుమార్ ఖన్నాను కలిశారు. తవైఫులను కలవడానికి ఆయన మొదట నిరాకరించారు. వీరి దేశభక్తి గ్రహించి ఆయనే మళ్లీ వీరిని ఆహ్వానించారు. వీళ్లంతా కలిసి సహాయ నిరాకరణోద్యమ సభ నిర్వహించారు. మొదట విద్యాధరి దేశభక్తి పాట పాడారు. తరువాత హుస్నాబాయి ప్రసంగించారు. తవైఫులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పారు. అంతేకాదు, ఉద్యమంలో తవైఫులు కూడా పాల్గొనాలి అని అన్నారు. ప్రేమ్ కుమార్ ఖన్నా కూడా మాట్లాడారు. గాంధీజీ చూపిన మార్గంలో తవైఫులు స్వాతంత్రోద్యమంలో ముందుకు రావాలన్నారు. 103 ఏళ్లు జీవించి విద్యాధరీబాయి 1971లో కన్నుమూశారు. ఆమె 1930 ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈమె బనారస్ తవైఫుల సంఘాన్ని స్థాపించారు. హుస్నాబాయి టుమ్రీ టప్పాలో అద్భుత గాయకురాలు. తవైఫులకు గౌరవప్రద జీవితం కల్పించడం కోసం ప్రయత్నించారు. శృంగార పాటల నుండి దేశభక్తి పాటల వైపు మళ్ళాలన్నారు. భజనలు, కీర్తనలు పాడమన్నారు. ఆమెతో పాటు కొందరు తవైఫులు చరఖా ఉద్యమంలో చేరారు. కావ్య అభివ్యక్తిపై భారతేందు ఆమెతో చర్చించేవారు. జయదేవుని గీతా గోవిందానికి సంగీతం కూర్చమని భారతేందు ఆమెను అడిగారట. విద్యాధరీబాయి, బడీ మోతీబాయి ఈమెకు సమకాలికులు. 1926-27లో గాంధీజీ సమాజోద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. దానిలో వేశ్యలను తమ వృత్తి విడిచిపెట్టమన్నారు. సమాజం కోసం పాటుపడమన్నారు. ఆ పిలుపు విని కొందరు తవైఫ్లు చరఖా పట్టారు. వారణాసిలో తవైఫ్లు గాంధీజీ సిద్ధాంతాలపై చర్చించారు. ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. దీనికి నగరంలో ఉన్న తవైఫ్లందరూ వచ్చారు. ఈ సభకు హుస్నాబాయి అధ్యక్షత వహించారు. హుస్నాబాయి ప్రసంగాన్ని గోస్వామి సుధాధర్ దేవ్ శర్మ రాసిన వారవధు వివేచన పుస్తకంలో యథాతథంగా ప్రచురించారు. ఈ పుస్తకం 1929లో వెలువడింది. ఆమె ప్రసంగ సారాంశం మందిర్ మే హే చాంద్ చమక్తా, మందిరంలో వెలుగుతున్న చందమామ, మసీదులో మురళీగానం. మక్కా అవనివ్వండి, బృందావనం కానివ్వండి, ఒకరినొకరు బలి తీసుకుంటారు. ప్రియ సోదరీమణులారా అని ఆమె ప్రసంగం ప్రారంభించారు. మనల్ని సంస్కృతంలో గణికలని,
ఫారసీలో తవైఫ్లని పరీలని పిలుస్తారంటూ రంభా ఊర్వశిలు కూడా మనవాళ్లే అన్నారు. శకుంతల అప్సరసకు పుట్టినదే. ఆమెకు పుట్టిన భరతుడి పేరు ఈ దేశంలో స్వర్ణాక్షరాలతో లిఖించారు. మనలో అవిద్య, ఈర్ష్యా ద్వేషాలు, మద్యపానం వంటివి పెరిగిపోవడం, సంగీత సాహిత్యాలు తగ్గిపోవటం, నాట్యం చేయలేకపోవటం వల్ల మనం పతనమవుతున్నాం. దీనికి తోడు అశ్లీల పాటలు, డాన్సులు మన గౌరవాన్ని మంటగలుపుతున్నాయి. ఇప్పుడు ప్రజలు దేశభక్తి పాటల వైపు చూస్తున్నారు. మనం కూడా దేశభక్తి పాటలతో, నృత్యాలతో కార్యక్రమాలు చేద్దాం. వీటి వల్ల మనకు గౌరవం, ఆదాయం లభిస్తాయి. దీనివల్ల మనం ప్రగతి సాధిస్తాం. ఈ దేశభక్తి పాటల పుస్తకాలు కావాలంటే మీరు విద్యాధరీబాయి నుండి తీసుకోండి. నేను ఈ రోజు నుండి విదేశీ వస్తువులు కొననని ప్రమాణం చేస్తున్నాను. మీరు కూడా విదేశీ వస్తువులు బహిష్కరించండి. హిందుస్థాన్ త్వరలోనే స్వాతంత్రం పొందుతుంది. ఆమె ప్రసంగం అక్కడున్న చాలామందిలో స్ఫూర్తి నింపింది. ఆమె మిగతా తవైఫ్లతో కలిసి విదేశీ వస్తు బహిష్కరణ చేశారు. అలా తవైఫ్లకు సమాజంలో ఓ గౌరవ స్థానం కల్పించడం కోసం కృషి చేశారు. ఇనుప పంజరంలో చిక్కుకున్న చిలుకలకు స్వాతంత్ర సువాసన అందించారు. దేశం సంకెళ్ళు తెంచుకుంటే తమ సంకెళ్ళు వాటంతటవే తొలగిపోతాయని భావించారు. తవైఫ్ల సంగీతాకాశంలో వెలిగిన తార గౌహర్ జాన్. ఆమె 1873లో బనారస్ దగ్గర అజాంగఢ్లో పుట్టారు. కబీర్ చౌరాహాలో ఉండి సంగీతం నేర్చుకున్నారు. అనతి కాలంలోనే ఆమె పాట దేశం నలుమూలలా వ్యాపించింది. ఆ కాలంలో అత్యంత ఖరీదైన గాయని ఆమె. ఫీజు తగ్గించమని ఆమెకు బ్రిటిష్ అధికారులు నోటీస్ ఇచ్చారు. 1902 నుంచి 1920ల మధ్య ఈమె పాడిన 600 పాటలు 20 భాషల్లో రికార్డయ్యాయి. దేశంలో మొదటి గ్రామ్ఫోన్ రికార్డ్ గౌహర్ జాన్దే. స్వరాజ్యోద్యమానికి నిధులు సమీకరించాలని గాంధీజీ ఆమెను కోరారు. అందుకు ఆమె అంగీకరించారు. అయితే తన కచేరీలో గాంధీజీ కూర్చోవాలని షరతు పెట్టారు. ఆ కచేరీలో 24,000 రూపాయలు వచ్చాయి. వచ్చిన నిధులు ఇచ్చారు. గౌహర్ జాన్ తవైఫ్ సంఘం స్థాపించారు. దాని ద్వారా స్వాతంత్రోద్యమానికి సహకారాన్ని అందించారు. స్వాతంత్రోద్యమంలో కాశీలో హుస్నాబాయి, విద్యాధరీబాయి, రాజేశ్వరీబాయి, గౌహర్ జాన్, టామీబాయి పాల్గొన్నారు. తవైఫ్ల గురించి తెలుసుకోవాలని దాల్మండీకి వెళ్ళాను. అక్కడ ఎటు చూసినా కిరాణా దుకాణాలు, హోల్సేల్ వ్యాపారులు హడావిడిగా తిరుగుతున్నారు. ఒక వ్యాపారిని అడిగాను. లోపలి సందులోకి వెళ్ళమన్నాడు. అక్కడ ఒక ముసలామి కనిపించింది. అడిగాను. బరువుగా నవ్వింది. శిథిలాలు మిగిలాయి. చూడు అంది. ఇప్పుడు తవైఫ్లు నగరంలో ఎక్కడా లేరా అని అడిగాను. అస్తమించిన సూర్యుణ్ణి చూపించింది. ఉమ్రావ్ జాన్ సినిమా తీసిన ముజాఫర్ ఆలీ మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు వాళ్ళు సినిమాల్లో దొరుకుతారు. దేవదాస్, ప్యాసా, జిందగీ యా తుఫాన్, పాకీజా, గోమతీ కే కినారే, ఉమ్రావ్ జాన్, తవైఫ్, పతి పత్ని ఔర్ తవైఫ్, కళంక్ వంటి సినిమాల్లో తవైఫ్ల సంగీత ప్రభావాన్ని చూడొచ్చు. సంజయ్ లీలా బన్సాలి హీరామండి వెబ్ సిరీస్ తీశారు. దానిలో తవైఫ్ల దేశభక్తి మన కళ్ల ముందు నిలుస్తుంది. నైరాశ్యపు చీకటి ముసుగున దాగిన జాతి రత్నాలు వీరు. పాడుబడిన కోటే బతుకుల వెతల నుండి వెలుగులు పూయించిన జ్యోతులు వీరు. స్వాతంత్రోత్సవ దీపావళిలో ఈ దీపాల స్థానం ఎక్కడ? తవైఫ్ల జీవితాలు చీకట్లో, వాళ్ల ప్రదర్శనలు వెలుగులో, గౌరవం వాళ్లకు ఆమడ దూరంలో. కానీ దేశ గౌరవం నిలపడానికి వాళ్ళెప్పుడూ ముందే. స్వాతంత్ర సమరంలో వాళ్ళు చేయి కలిపి నడిచారు. కానీ చరిత్ర రాసిన చేతులు ఎందుకో వాళ్లను మరిచాయి. వాళ్లలో రసిక శక్తినే అందరూ చూశారు. కానీ వాళ్ల దేశభక్తి ఏ గుర్తింపుకు నోచుకోలేదు. తప్పు సమాజానిదా, వాళ్ల పుట్టుకదా? ఆలోచించండి. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.